హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమణాని. ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ సి లాంగ్వేజ్లో ఎలా ఉపయోగిస్తారు. కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది, ఆ భాగాలు ఏ విధంగా ఉంటాయి అనేది వివరంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నా యొక్క వీడియోస్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి అన్నమాట. సో మన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, తర్వాత దాని భాగాల గురించి మీతోటి డిస్కస్ చేస్తాను. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క ప్రోగ్రామింగ్ కెరియర్లో. కంట్రోల్ స్టేట్మెంట్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది లేకుండా ఉంటే మీ ప్రోగ్రామ్స్ ఏదైనా సరే పర్ఫెక్షన్ అనేది ఉండదు ముందు. సో దీని మీద మీకు రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడతాను. ఆ ప్రోగ్రామ్స్ అనేవి పాలిండ్రమ్, ఆమ్స్ట్రాంగ్ నెంబర్, ఫిబొనాచి సిరీస్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని మీ ముందుకు వస్తాను. అప్పుడు ఈ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమైతే ఆ ప్రోగ్రామ్స్ అనేవి చాలా సులభంగా ఉంటుంది. కంట్రోల్ స్టేట్మెంట్ అర్థం కాకపోతే ఆ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ని నేను మీకు అర్థమయ్యే విధంగా నిదానంగా తీసుకుని వెళ్తాను. సో ముందుగా అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మాట్లాడుకుందాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతున్న సమయంలో ఆ ప్రోగ్రాంలో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా కొన్ని స్టేట్మెంట్స్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అలా ఒక్కసారి చెప్తున్నాను. కంట్రోల్ స్టేట్మెంట్ అనేవి ప్రోగ్రాంలో యూజ్ చేయటం వల్ల మన ప్రోగ్రాంలో ఉండబడిన అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూషన్ జరపకుండా మన యొక్క ఆన్సరు, మన యొక్క రిజల్ట్ ఏదైతే కావాలో దానికి సంబంధించబడిన స్టేట్మెంట్స్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆల్టర్నేటివ్ ఫర్ ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్. ఇది మనము కంట్రోల్ స్టేట్మెంట్ అనే దానికి చెప్పబడే ఉద్దేశం. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్ని ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది అనే దాన్ని చెప్తూ జరిగితే కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ముఖ్యముగా 2 టైప్స్ అంటే 2 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అండ్ రెండోది లూపింగ్ స్టేట్మెంట్స్. 2 రకాల స్టేట్మెంట్స్గా మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి చెప్పొచ్చు. ఒకటి ఏ విధంగా చెప్తాం అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్గా చెప్తాము, రెండోది లూపింగ్ స్టేట్మెంట్స్ కింద చెప్తాం. ముందుగా బ్రాంచింగ్ స్టేట్మెంట్ గురించి మనము 1 by 1 డిస్కస్ చేసుకున్న తర్వాత లూపింగ్ కాన్సెప్ట్ గురించి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనము మాట్లాడదాం. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఏవైనా మనకి కండిషన్ని ఆధారం చేసుకొని వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. ఆ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే ట్రూ బాడీ, ఫాల్స్ బాడీగా మనము వాల్యూని చూపిస్తామన్నమాట. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఆ కండిషన్ ఎలా ఉంటుంది ఏందనేది మన కాన్సెప్ట్లోకి వెళ్ళినందుకు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి కండిషన్ని ఆధారం చేసుకొని ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కండిషన్ అనేది ట్రూ అయితే ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అయింది, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బాడీ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఈ విధానంలో.
సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి అనేది 1 by 1 మనము వివరించుకుందాం. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి డిఫరెంట్గా విడగొట్టారు. వాటిని ఎలా అంటే ఒకటి సింపుల్ ఇఫ్, రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్స్ ఇఫ్ లాడర్. These are all different types of statements in branching. So one is the simple if, second one is the if else, next one is the nested if, and another one is the else if later. These are all different parts or different types of branching statements. So one by one, so what is meant by simple if and what is meant by if else, one by one explained. So first one, simple if. Simple if. See, సింపుల్ ఇఫ్ అనబడేది ఒకే ఒక ట్రూ బ్లాక్ అనే దాన్ని కలిగి ఉంటుంది. ఎటువంటి ఫాల్స్ బ్లాక్ అనేవి ఈ విధానంలో మనకు కనిపించదు. ట్రూ బ్లాక్ అనేది ఒక్కటే ఉంటుంది ఈ విధానంలో. ఫాల్స్ బ్లాక్ అనేది ఎటువంటి విధానము ఈ యొక్క సింపుల్ ఇఫ్లో మనకు కనిపించటం జరగదు. కాబట్టి దీన్ని సింపుల్ ఇఫ్ అన్నాం. సింపుల్గా మేము చెప్పాలంటే ఇఫ్ అని పలకరించబడిన దానిని ఏ విధంగా గుర్తించుకోవచ్చు అంటే మీరు ట్రూ బ్లాక్కి తెలియజేస్తుంది. ఇఫ్ అనేది ట్రూ బ్లాక్ అనేది తెలియజేస్తుంది. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది ఒకసారి మనము అబ్జర్వేషన్ చేద్దాం. అంటే సింపుల్ ఇఫ్ ఏముంటుందని చెప్పాడు, ఒకే ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది. ఎటువంటి ఫాల్స్ బ్లాక్స్ అనేవి ఈ విధానంలో మనకి అవైలబుల్గా ఉండదు. ఒకసారి సింటాక్స్ అనే దాన్ని గమనించండి, మీకు అర్థమవుతుంది. ద సింటాక్స్ ఆఫ్ సింపుల్ ఇఫ్, we have write the syntax if condition, we have write the condition, what is, open the parenthesis, write the statement. Right, statements means this is the true block, like true block statements. We can close the bracket, and finally you can write the just statement x, whether condition is false to display the statement x. This is the simple syntax of సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ కింద మనం చెప్తాం. దీని ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అంటే దీని యొక్క డయాగ్రామేటికల్ ఫ్లో చార్ట్ ఎలా చూస్తుంటే వీ కెన్ రైట్ ద ఫ్లో చార్ట్ లైక్ ఫ్లో చార్ట్ సి ఆఫ్ ద సింటాక్స్. ఫ్లో చార్ట్ we can start the controller to check the condition. The condition to condition అనే దాన్ని మనము పరిశీలిస్తుంది. ఆ కండిషన్ని ఏ సింబల్తో మనం చూపిస్తామంటే డైమండ్ సింబల్తో చూపిస్తాం. వీ కెన్ రైట్ ది కండిషన్. ఇన్ ది కండిషన్, ఈ కండిషన్ అనేది మనకి సత్యము అని చెప్తే, ట్రూ అని చెప్తే టు ఎగ్జిక్యూషన్ ది ట్రూ స్టేట్మెంట్స్. ట్రూ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ట్రూ స్టేట్మెంట్ అనేవి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ది సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్ అనేది ఓన్లీ కెన్ కంటైన్ ఓన్లీ వన్ ట్రూ బ్లాక్, కెనాట్ అంటే ఒక ట్రూ బ్లాక్ అనేది కలిగి ఉంటుంది. ఎటువంటి ఫాల్స్ బ్లాక్స్ అనేవి ఈ విధానంలో మనము చూడకుండా, ఈ విధానం అనేది ఉండదు అన్నమాట. ఇది సింపుల్ ఇఫ్. తర్వాత ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని ఒకసారి మనం చూద్దాము. ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అనబడేది మనము సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ఇఫ్ని ఎక్స్టెండ్ చేయగా, అంటే సింపుల్ ఇఫ్ని పెంచగా ఈ విధానాన్ని వస్తుందని చెప్తాం అనమాట. అంటే సింపుల్ ఇఫ్లో ఏముంది, ఒక్క ట్రూ బ్లాకే ఉంటుంది, ఎటువంటి ఫాల్స్ బ్లాక్లు అనేవి కనిపించవు అని చెప్పుకోవడం జరిగింది మనం సింపుల్ ఇఫ్లో. ఇఫ్ ఎల్స్ అనేది ఎలా అని చెప్పాము, సింపుల్ ఇఫ్ని పెంచగా అంటే ఎక్స్టెండ్ చేయగా వచ్చింది ఇఫ్ ఎల్స్ అని చెప్తాం. అంటే దీంట్లో ఏమేం భాగాలు ఉంటాయి అంటే ఒక ట్రూ బ్లాక్, ఒక ఫాల్స్ బ్లాక్. ఎటువంటి నెంబర్ ఆఫ్ ట్రూ బ్లాక్స్ ఉండవు, నెంబర్ ఆఫ్ ఫాల్స్ బ్లాక్స్ ఉండవు. ఎలా ఉంటుందో ఒక సింటాక్స్ ఒకసారి పరిశీలిద్దాం.
అంటే ఈ విధానంలో ఏముంటుంది, ఒక ట్రూ బ్లాక్ ఉంటుందని చెప్పాడు, ఒక ఫాల్స్ బ్లాక్ ఉంటుందని చెప్పాడు. అంటే సింపుల్ ఇఫ్లో ఎలా ఉంటుంది, ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉండదు. అంటే ఈ యొక్క ఇఫ్ ఎల్స్ అనేది ట్రూ బ్లాక్కి ఫాల్స్ బ్లాక్ వచ్చి యాడ్ అయింది కాబట్టి సింపుల్ ఇఫ్ని ఎక్స్టెండ్ చేయగా ఇఫ్ ఎల్స్ రాబడింది అని మనం చెప్పుకోవడానికి చెప్తాం అనమాట. రైట్. సింటెక్స్ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. సింటెక్స్, we can write the statement if condition like that, open the parenthesis flower bracket, we can write the true block statement ట్రూ బ్లాక్ కింద మనం చెప్తాం అనమాట. ఏది, ఇఫ్ కండిషన్ని. వీ కెన్ క్లోజ్ ద ఇఫ్ కండిషన్ ఆఫ్టర్ రైట్ ద ఆల్ మొత్తం స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఈ బ్లాక్ని క్లోజ్ చేస్తాం. ఈ బ్లాక్ క్లోజ్ అయిన వెంటనే వీ కెన్ స్టార్ట్, మళ్ళీ వెంటనే మనం ఏం చేద్దామంటే ఎల్స్ అనే భాగాన్ని ఓపెన్ చేద్దాం. ఈ ఎల్స్ అనే భాగం అనేది ఏంటిదని చెప్పాడంటే ఫాల్స్ స్టేట్మెంట్ కింద చెప్తాడు. ఫాల్స్ స్టేట్మెంట్, దీన్ని మనం ఏం చెప్తామంటే ఫాల్స్ బ్లాక్ కింద మనం మాట్లాడతాం. ఫాల్స్ బ్లాక్, దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ మొత్తాన్ని ఇక్కడ రాస్తాం. ఇది మనము ట్రూ బ్లాక్ కింద స్పెసిఫై చెప్తాము, ఇది ఎల్స్ బ్లాక్ అంటే ఫాల్స్ బ్లాక్ కింద మనం చెప్తాం. ఇది సింపుల్ ఇఫ్ అనే దాన్ని పెంచబడితే రాబడిందే ఇఫ్ ఎల్స్. సింపుల్ ఇఫ్లో ఏముంది, ఓన్లీ ట్రూ బ్లాక్ అనేది మాత్రమే ఉంది. ఇఫ్ ఎల్స్లో ఏముంది, ఈ ట్రూ బ్లాక్ అనే దానికి ఏమైందంటే ఫాల్స్ బ్లాక్ అనేది యాడ్ అయింది. సో దీని ఫ్లో చార్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. చూడండి ఫ్లో చార్ట్. సేమ్ కంట్రోలర్ ఎలా చూపిస్తామంటే సర్క్యులర్ సింబల్ లైక్ వృత్తం లోపల మనం తీసుకుంటాం. యాజ్ యూజువల్ ఎనీవేర్ ఇన్ ది ప్రోగ్రామింగ్ లెవెల్ వీ క్యాన్, మన ప్రోగ్రామింగ్ లెవెల్ ఎక్కడైనా సరే మనము ఒక కండిషన్ అనే దాన్ని చూపించాలి అంటే ఆ కండిషన్ అనే దానిని ఏ సింబల్తో చూపిస్తామంటే ద సింబల్ అనేది ఎలా ఉంటుందంటే డైమండ్ సింబల్ రూపంలో మాత్రమే కండిషన్ అనే దాన్ని మనము చూపిస్తాం. ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే కండిషన్. ఈ కండిషన్కి వన్ పార్ట్ ఈజ్ ద ట్రూ బ్లాక్, అనదర్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ట్రూ బ్లాక్, ద అనదర్ పార్ట్ ఈజ్ ద నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏముందంటే ఫాల్స్ బ్లాక్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రెండు భాగాలు ఎగ్జిక్యూట్ అవుతుందా అని ఒక డౌట్ వస్తుంది మన సహజంగా. రెండు భాగాలు ఎగ్జిక్యూట్ కావండి, మనం అదే చెప్పుకున్నాము. కంట్రోల్ స్టేట్మెంట్ స్టార్టింగ్లో నిర్వచనం చెప్పాం. కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రాములో ఉండబడిన అన్ని స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు, కావలసిన స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూషన్ చేస్తుంది. దాన్ని ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఆ విధానంలో ఈ యొక్క ఫ్లో చార్ట్లో మీ యొక్క వాల్యూ ట్రూ అయితే ఈ భాగం ఎగ్జిక్యూట్ అవుతుంది, మీ యొక్క వాల్యూ ఫాల్స్ అయితే ఈ భాగము ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనము ఫ్లో చార్ట్ దేని కింద చూపిస్తాము అని చెప్తున్నామంటే ఇఫ్ ఎల్స్ అన్న బ్రాంచింగ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ ఇలా ఉంటుంది మనకి. సో ఇది సింటాక్స్ కింద చెప్తాము, ఇది ఫ్లో చార్ట్ కింద మనము చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చిన తర్వాత అండ్ మూడో భాగం వచ్చిన తర్వాత మనం ఏమని మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే నెస్టెడ్ ఇఫ్. చాలా జాగ్రత్తగా గమనించండి మీరు, ఇది నెస్టెడ్ ఇఫ్ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని జాగ్రత్తగా గమనించండి. నెస్టెడ్ ఇఫ్ అనేది ఒక ట్రూ బ్లాక్కి ఒక ఫాల్స్ బ్లాక్కి విత్ ఇన్ అనదర్ ట్రూ బ్లాక్ ఫాల్స్ బ్లాక్ రన్ అవుతాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ట్రూ బ్లాక్ రన్ అవుతుంది, సేమ్ వే ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మరొక ట్రూ ఫాల్స్ బ్లాక్స్ అనేవి ఉండబడే స్ట్రక్చర్, ఉండబడే విధానాన్ని దేని కింద చెప్తామంటే నెస్టెడ్ ఇఫ్ కింద మనము చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ సింటాక్స్ ఒకసారి గమనించండి, క్లారిటీగా అర్థమవుతుంది. సింటాక్స్, దీని యొక్క సింటాక్స్, నెస్టెడ్ ఇఫ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది చెప్పంటే ఇఫ్ సి కండిషన్ 1 నెంబర్ ఇస్తున్నాను, ఇక్కడ ఎందుకు ఇస్తున్నాను తర్వాత చెప్తాను మీకు. ఇఫ్ ఇమీడియట్లీ బ్రాకెట్ కెన్, ఈ బ్రాకెట్ క్లోజ్ చేయలేదండి, జస్ట్ ఓపెన్ అయింది. ఇఫ్ కండిషన్ 2 బ్రాకెట్ ఓపెన్, we can write the true block statement like true block statement, true block statement. we can దీన్ని మనం క్లోజ్ చేస్తున్నాము. కండిషన్ 2 అనేది స్పెసిఫై కాకపోతే ఇక్కడ మనం ఏ విధాన్ని వాడతామంటే ఎల్స్ బ్లాక్ అనే దాన్ని వాడతాము.
ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలా, ఏంటంటే ఇఫ్ అని రాసిన వెంటనే కండిషన్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి ఇలా బ్రాకెట్ మధ్యలో. ఎల్స్ అనేది రాసిన తర్వాత ఎటువంటి కండిషన్ అనేది రాయకూడదు. ఈ రెండింటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఇఫ్ ఇప్పుడు ఇచ్చిన ఇఫ్ తర్వాత ఏమి రాయాలమ్మా, కండిషన్ అనేది రాయాలి. తర్వాత దాని తర్వాత ఎల్స్ అనేది ఉంది కదా, ఎల్స్ అనే దాని తర్వాత ఎటువంటి కండిషన్ అనేది రాయకూడదు. ఎల్స్ అనేది ఫాల్స్ బ్లాక్ కింద మనం చెప్తాం. ఫాల్స్ బ్లాక్ కింద మనం చెప్తాం. ఫాల్స్ బ్లాక్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి ఈ యొక్క విధానానికి సంబంధించిన బ్రాకెట్ ఓపెన్ చేశాను అండ్ క్లోజ్ చేశాను. ఈ యొక్క విధానానికి సంబంధించిన బ్రాకెట్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. సో ఫైనల్ ఇక్కడ మీరు గమనించండి, దీన్ని ఓపెన్ చేశాను కానీ క్లోజ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఒక ఇఫ్ భాగాన్ని మాత్రమే క్లోజ్ చేశాను. దేని ఉంటుంది అని చెప్పాడు, ఎల్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఎల్స్, ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అని చెప్పాను కదా, ఎల్స్ వీ కెన్ ఫాల్స్ బ్లాక్ 2 అని రాసుకోండి. ఫాల్స్ బ్లాక్, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫాల్స్ బ్లాక్ ఉంది కాబట్టి ఫాల్స్ బ్లాక్ 2 స్టేట్మెంట్స్ వీ కెన్ క్లోజ్. ఈ యొక్క సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇఫ్కి, అంటే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అయింది, లైక్ ఓపెన్ అని రాస్తున్నాను ఇక్కడ మీకు అర్థం అవడానికి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయింది. ఈ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మధ్య ఒక ఇఫ్ భాగం ఉంటే ఒక ఎల్స్ భాగం ఇది. ఒక ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఇంటర్మీడియట్లో మరి ఒక ఇఫ్ ఎల్స్ రన్ అవుతుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ఇఫ్ ఎల్స్ మధ్యలో మరి ఒక ఇఫ్ ఎల్స్ రన్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ అంటాము. దీని యొక్క ఫ్లో చార్ట్ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనిద్దాము ఎలా ఉంటుంది అనేది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇఫ్ ఎల్స్ మధ్యలో మరొక ఇఫ్ ఎల్స్ రన్ అయితే ఉంచబడితే ఆ యొక్క స్ట్రక్చర్, ఆ యొక్క విధానాన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే నెస్టెడ్ ఇఫ్ కింద మనము దాన్ని వివరిస్తాం అన్నమాట. దాని ఫ్లో చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అనేది, నెస్టెడ్ ఇఫ్ ఫ్లో చార్ట్. నెస్టెడ్ ఇఫ్ ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లో మనం వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ వీ క్యాన్ ఏం రాస్తున్నామంటే కంట్రోలర్ సర్క్యులర్ సింబల్ కింద ఉపయోగిస్తాము. చెక్. ఎక్కడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక డైమండ్ సింబల్ అనే దాన్ని స్పెసిఫై చేస్తాము. దేనికి డైమండ్ సింబల్ వాడతామంటే కండిషన్ని స్పెసిఫై చేస్తాం కాబట్టి ఇక్కడ కండిషన్ 1 అనే దాన్ని ఇస్తున్నాను, నెంబర్ ఇస్తున్నాను. ఈ కండిషన్ 1లో ఏముంటుందని చెప్పాడంటే ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది. చూడండి అండి, ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది. అదేవిధంగా ఒక ఫాల్స్ బ్లాక్ ఉంటుంది కండిషన్ 1లో. కండిషన్ 1 ట్రూ బ్లాక్ అయిన తర్వాత ఇమీడియట్లీ కెన్ స్టార్ట్ ది అనదర్ కండిషన్. అనదర్ కండిషన్ మీన్స్ కండిషన్ 2. అలాగే మీరు సింటాక్స్ గమనించండి, కండిషన్ 2 రన్ అవుతుంది అనమాట. కండిషన్ 2. ఈ కండిషన్ 2 ఆల్సో ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది. కండిషన్ 2లో కూడా కండిషన్ 2 అనేది ఎగ్జిక్యూటివ్ కండిషన్. ఆ కండిషన్ అనేది రాంగ్ అయితే, వాల్యూ రాంగ్ అయితే ఏ ప్లేస్కి వెళ్తుంది అంటే ఫాల్స్ అనే ప్లేస్కి వెళ్తుంది. ఇది దీనికి సంబంధించబడిన స్టేట్మెంట్స్ రాస్తాము. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది రాయటం జరుగుతుంది. స్టేట్మెంట్ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అయినప్పుడు కండిషన్ 1 చెక్ చేస్తే ఆ కండిషన్ 1 ట్రూ పొజిషన్ వచ్చినప్పుడు కంట్రోలర్ గోస్ టు అనదర్ కండిషన్. మళ్ళీ నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది కంట్రోలర్. నెక్స్ట్ కండిషన్లో కూడా ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో వెన్ ఎవర్ కండిషన్ 1 ఫాల్స్ అయితే డైరెక్ట్లీ గోస్ టు ఫాల్స్ స్టేట్మెంట్. నేరుగా ఫాల్స్ స్టేట్మెంట్కి వెళ్ళి ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది నెస్టెడ్ ఇఫ్. జాగ్రత్తగా గమనించండి, కండిషన్ 1 ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్ 2ని చెక్ చేస్తుంది. కండిషన్ 1 ఫాల్స్ అయితే డైరెక్ట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనము నెస్టెడ్ ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్ కింద మనము చెప్పడం జరుగుతుంది. తర్వాత చివరిగా ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది ఏంటిది, దేనికి వాడతాము, చాలా మోస్ట్ ఎల్స్ ఇఫ్ లేడర్. ఎల్స్ ఇఫ్ లేడర్ అనబడేది నెంబర్ ఆఫ్ ట్రూ బ్లాక్స్, అంటే ఒకటి కాదంట, ఒకటికి మించిన ట్రూ బ్లాక్స్ అనేవి ఈ విధానంలో ఉంటే అన్ని ట్రూ బ్లాకులు కలిపి ఒకే ఫాల్స్ బ్లాకు డిక్లేర్ చేయడం ఉండటం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ విధానంలో మోర్ దాన్ ట్రూ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఈ మోర్ దాన్ ట్రూ బ్లాక్స్కి కలిపి
ఒకే ఒక ఫాల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఎలాగ ఒకసారి చెక్ చేద్దాం. సింటాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇఫ్ కండిషన్ వీ కెనాట్, మనం నెంబర్ ఏం అవ్వట్లేదు ఎందుకంటే దేని కండిషన్ అది ఇండివిజువల్గా సపరేట్గా రన్ అవుతున్నది కాబట్టి నెంబర్ అవసరం లేదు. ఇఫ్ కండిషన్కి సంబంధించిన ట్రూ బ్లాక్ బ్రాకెట్ క్లోజ్. ఎనదర్ కండిషన్ ఎలా రాయాలి అంటే ఈ విధానంలో ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఆఫ్టర్ రైట్ టు ఇఫ్ స్టేట్మెంట్ సమ్ స్పేస్ ఇన్ బిట్వీన్ టూ వర్డ్స్. ఎల్స్ ఇఫ్కి మధ్యలో కొంత గాలిని మన ఏదైతే కొంత స్పేస్ ఖాళీని మెయింటైన్ చేయండి. కండిషన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. అండ్ మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎల్స్కి ఇఫ్కి గ్యాప్ స్పేస్ ఇవ్వకపోతే ప్రాబ్లం అంటే ఎర్రర్ వస్తుంది జనరల్గా. అంటే వాడు డిక్లేర్ చేయటమే ఎల్స్ ఈజ్ ఏ సపరేట్ వర్డ్, ఇఫ్ ఈజ్ ఏ సపరేట్ వర్డ్, టూ వర్డ్స్ వీ కెన్ రైట్ ది సమ్ స్పేస్. అనదర్ ట్రూ బ్లాక్ బ్రాకెట్ క్లోజ్. సేమ్ వే వీ కెన్ రైట్ ద, అదే విధంగా మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది రాయటం జరుగుతుంది. ఎంతవరకు రాయొచ్చు అంటే అదేవిధంగా ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎంత్ పొజిషన్ వరకు రాయొచ్చు. కండిషన్ ఎంత్ పొజిషన్, ఆ కండిషన్ ఎంత్ పొజిషన్కి సంబంధించబడిన ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్. ఫైనల్లీ దాని సింటెక్స్ ఏముంది, స్ట్రక్చరు నెంబర్ ఆఫ్ ట్రూ బ్లాక్స్ ఉంటే ఓన్లీ వన్ ఫాల్స్ బ్లాక్ రన్ అవుతుంది. ఇది మనము చెప్పిన స్ట్రక్చర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. ఇది ఎల్స్ ఇఫ్ లేడర్ యొక్క విధానము. ఇఫ్ కండిషన్ దానికి సంబంధించబడిన బ్లాక్ స్టేట్మెంట్స్, అదేవిధంగా సెకండ్ ఇఫ్ రాసబోయే ముందుగా ఎల్స్తో స్టార్ట్ చేయాలి. ఎల్స్ ఇఫ్ కండిషన్ దానికి సంబంధించిన ట్రూ బ్లాక్, అదేవిధంగా మోర్ దాన్ ఇఫ్ స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తాము. అందుకు ఫైనల్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎంత ట్రూ బ్లాక్ బ్రాకెట్లో వచ్చేసి ఎల్స్ అండ్ ఫాల్స్ బ్లాక్. అంటే నెంబర్ ఆఫ్ ట్రూ బ్లాక్, ఒక ట్రూ బ్లాకు అండ్ ఎంత నెంబర్ ట్రూ బ్లాకు, వీటి మొత్తానికి కలిపి ఒకే ఫాల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ని మనం ఏ విధంగా చెప్తామంటే ఎల్స్ ఇఫ్ లేడర్ యొక్క స్ట్రక్చర్ కింద మనము చెప్పుకోవటము జరుగుతుంది. దీన్ని మనము ఎల్స్ ఇఫ్ లేడర్ యొక్క విధానాన్ని గురించి మనము మాట్లాడతాం. చూడండి ఒకసారి ఇక్కడ దీని ఫ్లో చార్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్లో చార్ట్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కంట్రోలర్ సింబల్ ఈజ్ సర్క్యులర్ సింబల్. వీ కెన్ స్టార్ట్ ది మనము డైమండ్. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, డైమండ్ అనేది కండిషన్కే వాడతాము. కండిషన్, ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా కండిషన్ అనేది ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ట్రూ బ్లాక్ స్టేట్మెంటు ప్రింట్ అవుతుంది. అండ్ ఎనదర్ కండిషన్ 1 కాకపోతే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ కండిషన్లో ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ట్రూ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఒక్కటే రన్ అవుతుంది. ఫాల్స్ స్టేట్మెంట్. కండిషన్ 1 కండిషన్ 2, 3 అలా మోర్ దెన్ కండిషన్, ఆల్ కండిషన్ కంటైన్ ఒకటే ఫాల్స్ బ్లాక్ అనేది కలిగి ఉంటుంది. ఇది మనము ఏదైతే కంట్రోల్ స్టేట్మెంట్స్లో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నామో, బ్రాంచింగ్ స్టేట్మెంట్ యొక్క రూపాలు సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లేడర్. ఇవి దాని యొక్క రూపాలు. సింపుల్ ఇఫ్ అనేది ఒకే ట్రూ బ్లాక్ ఉంటుంది, ఎటువంటి ఫాల్స్ బ్లాక్స్ అనేవి ఉండవు. ఇఫ్ ఎల్స్ అనే దాంట్లో ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది, ఒక ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. ఎల్స్ ఇఫ్ లేడర్ అనే దాంట్లో మోర్ దాన్ ట్రూ బ్లాక్స్ ఉంటే మోర్ దాన్ ట్రూ బ్లాక్స్కి ఒకే ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. నెస్టెడ్ ఇఫ్ అనే దాంట్లో ఒక ట్రూ ఫాల్స్ బ్లాక్కి
ఇంటర్మీడియట్గా మధ్యస్థంగా మరొక ట్రూ ఫాల్స్ బ్లాక్ రన్ అవుతుంది. దీన్ని మనము బ్రాంచింగ్ స్టేట్మెంట్ అయిన కంట్రోల్ స్టేట్మెంట్ గురించి, వాటి యొక్క సింటాక్స్, ఫ్లో చార్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ యొక్క టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నా వీడియో మీద ఏదైనా కామెంట్ చేయాలనుకున్నా కామెంట్ రూపంలో నాకు పంపించండి. మళ్ళీ ఒకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.